నమస్కారం నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చీరాల మున్సిపల్ కౌన్సిల్ నూతన కార్యవర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 18న కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ఆ రోజే తేలనున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక. రెండో రోజు కొనసాగుతున్న బ్యాంకుల సమ్మె. పెద్ద మొత్తంలో నిలిచిపోయిన లావాదేవీలు, ర్యాలీలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణానికి చీరాల నుంచి తలంబ్రాలు. కోటి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తూ పునీతులవుతున్న పట్టణ వాసులు. ఎంతో ఉత్కంఠం రేపిన చీరాల పురపాలక పొరలో పట్టణ ప్రజల మన్ననలు పొంది కౌన్సిలర్ సభ్యులుగా ఎన్నికలు కాబడిన కౌన్సిలర్లకు ఈ నెల 18వ తేదీన ప్రమాణ స్వీకార కార్యక్రమంతో పాటుగా చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఎంతో ఉత్కంఠం రేపిన చీరాల పురపాలక పోరులో పట్టణ ప్రజలు మన్ననలు పొంది కౌన్సిలర్ సభ్యులుగా ఎన్నిక కాబడిన కౌన్సిలర్లు ఈ నెల 18వ తేదీన ప్రమాణ స్వీకారంతో పాటుగా అదే రోజు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియ జరగనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి ఇప్పటికే మున్సిపల్ అధికారులు ప్రకటనను సైతం జారీ చేశారు. ఇక పురపోరులో విజేతలుగా నిలిచిన కౌన్సిలర్లు మున్సిపల్ చైర్మన్ పదవి అన్రిజర్వ్డ్ కావడంతో ఇప్పుడు అందరి చూపు ఈ పదవి వైపే. దీంతో ఎవరికి వారే చైర్మన్ పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తూ బహిరంగంగానే పావులు కదుపుతున్నారు. కాగా చైర్మన్ పదవి ఆశావాహుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఇప్పటికే చైర్మన్ రేస్ లో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లను ఒక్కసారి పరిశీలిస్తే ముందు వరుసలో మాత్రం ప్రధానంగా వినిపిస్తున్న పేరు ఉల్లిపాయల సుబ్బయ్య. మొదటి నుంచి పార్టీకి విధేయుడుగా పనిచేయడంతో పాటుగా పార్టీ కోసం చాలానే ఖర్చు చేశారు అనేది పార్టీలో ఓ వర్గం వాదన. ఇకపోతే రెండో వరుసలో మరో పేరు జంజనం శ్రీనివాసరావు. స్థానిక ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు హోదాలో తనకే వస్తుందని బలంగా చెప్పుకొస్తున్నారు. ఇక చివరిగా సురగని లక్ష్మి పేరు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చీరాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిని డిసైడ్ చేసేది మాత్రం పార్టీ అధిష్టానమేనని ఇప్పటికే మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో చీరాలలో గెలిచిన 32 మంది కౌన్సిలర్ అభ్యర్థులు తమ వారే అన్ని సూటిగా స్పష్టంగా కుండబద్దలు కొట్టుకోవడం ప్రస్తుతం చీరాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఏది ఏమైనా ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న చందంగా మారింది చైర్మన్ పదవి. ప్రస్తుతానికి చైర్మన్ బాలు పార్టీ అధిష్టానం కోర్టులో ఉంది అనేది మాత్రం తేటతెల్లమైంది. ఇక చైర్మన్ పదవి ఎవరికి వస్తుందో, రానున్న 5 ఏళ్లు ఆ సీటులో ఎవరు కూర్చొనున్నారో ఈ నెల 18న వరకు వేచి చూడాల్సిందే మరి. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతుంది. చీరాల పట్టణంలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతుంది. చీరాల పట్టణంలోని ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో 2 రోజుల పాటు ఖాతాదారులకు బ్యాంకు సేవలు అందుబాటులో లేవు. బ్యాంకింగ్ కార్యకలాపాలు సోమవారం, మంగళ 2 రోజులు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపునివ్వడంతో పాటుగా పలు కార్మిక సంఘాలు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. సమ్మె వల్ల బ్యాంకులలో పెద్ద మొత్తంలో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. సమ్మె ప్రభావంతో పట్టణంలోని అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. ఫలితంగా ఎప్పుడు ఖాతాదారులతో రద్దీగా ఉండే బ్యాంకులు ఖాతాదారులు లేమితో బోసిపోయాయి. రోజు బ్యాంకు ఉద్యోగాల సమ్మెకు కారణం బ్యాంకులను ప్రైవేటీకరణ చేయటం. నెంబర్ 1 మోడీ నిరంకుశిత వైఖరి. నెంబర్ 2 మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమందరం నిన్న ఈరోజు స్ట్రైక్లో ఉన్నాం. దీని ప్రధాన కారణం ఏంటంటే ప్రైవేటీకరణ. కేంద్ర ప్రభుత్వం అన్ని వ్యవస్థలను ప్రైవేటీకరణ చేస్తుంది. నెంబర్ 1 రైల్వేస్ ప్రైవేటీకరణ చేస్తుంది. నెంబర్ 2 విశాఖ హుక్కు. నెంబర్ 3 రైల్వేస్, LIC. నెంబర్ 4 BSNL. ఇలాగ అన్ని ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే సామాన్య ప్రజలు ఎలా బతుకుతారు? ఒకప్పుడు 1969కి ముందు బ్యాంకులోకి రావాలంటే పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కార్పొరేట్ సెక్టర్ తప్పితే ఎవరు రాలేదు. ఆ తరుణంలో ఇందిరాగాంధీ బ్యాంకుల్ని ప్రభుత్వ రంగంలో చేర్చి చిన్న తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు, బడుగు బలహీన వర్గాలు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూడా 5 రూపాయలు
నెలకు 5 రూపాయలు పొదుపు చేసుకునేలాగా పెట్టి మన భారతదేశానికి వెన్నుదన్నుగా ఉంచారు. అలాంటి బ్యాంకుల్ని ఈరోజు మోడీ కార్పొరేట్ సెక్టార్లకి బానిస అయిపోయి, అంబానీకి ఆదానికి బానిస అయిపోయి కోట్ల లాభాల్లో ఉన్న బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడానికి మేము నిరసిస్తున్నాం. అలాగే బ్యాంకుల్లో ఉద్యోగాలు రావాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితేనే వస్తాయి. బ్యాంకుల్లో ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ రోల్ రావాలంటే ప్రభుత్వ బ్యాంకులోనే ఇస్తారు. ఇంక ఉదాహరణకి ఏంటంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు కాకుండా ప్రైవేట్ అయిన బ్యాంకుల్లో అయితే ఒక అకౌంట్ సామాన్యుడు అకౌంట్ చేయాలంటే 10,000 రూపాయలు. 10,000 రూపాయలు పెట్టి సామాన్యుడు కానీ మధ్యతరగతి వాడు కానీ కూరగాయలు అమ్ముకునే బళ్ళోళ్ళు కానీ అకౌంట్ ఓపెన్ చేయాలి. అదే కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 1000 రూపాయలకి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కార్పొరేట్ సెక్టార్లకు కానీ సీసీ అకౌంట్లు ఎవరైనా సరే అందరికీ సమాన్యాయం కలిగిస్తూ ప్రజాస్వామ్యంలో బ్యాంకులు ఎంత ఉన్నతంగా చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయం. ఒక చిన్న పారిశ్రామికవేత్త రావాలంటే లోన్ తీసుకోవాలంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు అయితే ఇస్తాయని ప్రైవేట్ బ్యాంకులు ఇస్తాయా? 10,000 రూపాయలు పెట్టి సామాన్యుడి అకౌంట్ ఓపెన్ చేయగలరా? అట్లాగే ఈ ప్రైవేట్ బ్యాంకుల్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉంటుందా? ఉండదు. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉంటాయి. అందుకని ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ మేమందరం సమ్మెలో ఉన్నాం. ఇదే లోక కళ్యాణంగా భావించే భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో అంతటి జగత్ కార్యానికి అభివర్ణించే కళ్యాణంలో వినియోగించే తలంబ్రాలకు కూడా అంతే ప్రఖ్యాతి ఉంది. అటువంటి గోటి తలంబ్రాలను సిద్ధం చేసే అరుదైన అవకాశం చీరాల వాసుడికి దక్కింది. లోక కళ్యాణంగా భావించే భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణానికి ఎంతటి ఖ్యాతి ఉందో ఆ కళ్యాణంలో వినియోగించే గోటి తలంబ్రాలకు సైతం అంతే ప్రత్యేకత దాగి ఉంది. ఆ కళ్యాణ వేడుకలలో తలంబ్రాలను తాకితేనే ఎంతో పుణ్యమని భావిస్తారు భక్తులు. అటువంటి సాక్షాత్తు ఆ జానకి రాముణ్ణి కళ్యాణానికి వినియోగించే కోటి తలంబ్రాలను తయారు చేస్తే ఆ అనుభూతే వేరు కదూ. అటువంటి మహత్కార కార్యానికి శ్రీకారం చుట్టారు చీరాల వాసులు. భద్రాచలంలోని శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే సీతారాముల వారి కళ్యాణానికి గత 7 సంవత్సరాలుగా కోటి తలంబ్రాలు ఒలిచి కళ్యాణ వేడుకలకు తరలిస్తూ స్వామివారి సేవలో పునీతులవుతున్నారు. చీరాల పట్టణంలోని శ్రీ రఘురామ భక్త సేవా సమితి సభ్యులు విజయదశమి నాటి మొదలు భక్తి శ్రద్ధలతో పట్టణ వాసులను భాగస్వాములు చేస్తూ రామనామ జపం చేస్తూ సుమారు 7 నెలల పాటు 15,000 కిలోల తలంబ్రాలను గోటితో ఒలిచి రాములూరి కళ్యాణ వేడుకలకు తరలించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రస్తుతం ఈ కోటి తలంబ్రాలను ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్ఠులతో ఒలిస్తూ చీరాల వాసులు సీతారాములూరి సేవలో పరవశిస్తున్నారు. ఇంతటి మహత్కార్యంలో తమను భాగస్వాములు చేయడం పట్ల ఆనందంగా ఉందంటున్నారు. వేటపాలెం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 121వ జయంతి వేడుకలు నిర్వహించారు. వేటపాలెం వాసవి క్లబ్ అధ్యక్షులు తాతా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద 121వ జయంతి వేడుకలు నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాతా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు ఆదర్శప్రాముడని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతిని అధికారికంగా జరిపించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ ఊటుకూరి లక్ష్మీస్వామి, ట్రెజరర్ కోడూరి సత్యశంకర్, జడ్సీ కోడూరి రామలింగేశ్వరరావు, ఊటుకూరి శ్రీనివాసరావు, కోడూరి రాజేంద్ర ప్రసాద్, పోలుదాసు వెంకయ్యనాయుడు, పొన్నూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రా బ్యాంక్ రోడ్డు ఎదురుగా ఉన్నటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి 120వ జన్మదినం సందర్భంగా 20వ జన్మదినం సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈయన 1961 మార్చిన ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో జన్మించి అనేకమైనటువంటి పోరాటాలు చేసి
మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ప్రధాన భూమిక పోషించారు. అటువంటి పొట్టి శ్రీరాములు గారిని మనం ఈరోజు సన్మానించుకోవడం, ఘనంగా నివాళులు అర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది. 1901 మార్చి 16న మెడ్రాస్లోని అన్నాపల్లి స్ట్రీట్లో జన్మించారు. వీరు గాంధీ గారి పిలుపుతో స్వాతంత్రోద్యమంలో అడిగినటువంటి మహనీయుడు. కులమత రహిత సమాజం కోసం ఈయన పాటుపడ్డారు. ఎంత ఉద్యోగం చేసినా, ఎంత సంపాదించినా కూడా నిరాడంబరగా జీవించడం ఆయన ఆచరించి చూపించిన మహనీయుడు. ప్రతి పౌరుడు కూడా దేశం కోసం ప్రాణత్యాగం చేయటం మన ధర్మమని ఆయన జీవితం ఉద్బోధించింది. చివరికి తెలుగువారి కోసం, తెలుగువారందరికీ కూడా ఒక రాష్ట్రాన్ని తీసుకురావాలని ఆయన ఆమరణ నిరాహార దీక్షి ఆయన ఆత్మార్పణ చేసిన మహనీయుడు, చిరస్మరణీయుడు. అలాంటి వ్యక్తి యొక్క ఆదర్శాలను, ఆశయాలను నేటి యువత పరిగణలోకి తీసుకొని అమలు చేసేట్లయితే వ్యవస్థ ముందుకు సాగుతుంది. ఈ సందర్భంగా వాసవి క్లబ్స్ వేటపాలెం వారి ఆధ్వర్యంలో ఘనంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ జయంతి కార్యక్రమాన్ని, వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారి అధికారికంగా జరపడం కూడా ఎంతో ఆనందదాయకంగా అనుకుంటున్నాము. ఇటువంటి గొప్ప వ్యక్తి ఆశయాల్ని ప్రతి ఒక్కళ్ళు కూడా పాటిస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. వేటపాలెం ఆంధ్ర బ్యాంక్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంగళవారం వనిత వైష్ణవి క్లబ్ ఆధ్వర్యంలో 121వ జయంతి వేడుకలు నిర్వహించారు. వేటపాలెం ఆంధ్ర బ్యాంక్ సెంటర్లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద మంగళవారం వనిత వైష్ణవి క్లబ్ ఆధ్వర్యంలో 121వ జయంతి వేడుకలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షురాలు చుండూరి గాయత్రి ఆధ్వర్యంలో విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ వైస్ గవర్నర్ దోగబర్తి బాలకృష్ణ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగఫలమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అని అన్నారు. అలాంటి మహనీయుని మనం ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జోన్ చైర్మన్ కోడూరి రామలింగేశ్వరరావు, వనిత వైష్ణవి క్లబ్ సెక్రటరీ అమరా సునీత, ట్రెజరర్ గుడవర్తి నాగాంచిగా, ప్రతి వెంకట సుబ్బారావు, మాజేటి సుబ్బారావు, కోటిస్వామి గుప్తా, వంకా శ్రీనివాసరావు, కోడూరి రాజా తదితరులు పాల్గొన్నారు. గారి 121వ జయంతి సందర్భంగా ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర వారికి ఘనమైన నివాళులు అర్పించి వారు చేసిన పొట్టి శ్రీరాములు గారు ఆమర నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్రం కోసం ఎన్నో సేవలు చేశారు. దానికి ఫలితమై ఈరోజు మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ వారి యొక్క సేవలను నేటి తరానికి తెలియజేస్తూ ఈరోజు వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జయంతి ఈ సందర్భంగా వేటపాలెం మండల పరిధిలో ఉన్నటువంటి వాసవి క్లబ్, అదేవిధంగా వాసవి వనిత వైష్ణవి, వాసవి స్మార్ట్ క్లబ్లు, లెజెండ్ క్లబ్లు, అదేవిధంగా వాసవి పరివార్ ఇంటర్నేషనల్, అదేవిధంగా మండల ఆర్యవేశ సంఘాల ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఈ రోజున శ్రీ అమరజీవి తీసుకొచ్చినటువంటి సంస్కరణల వల్ల హరిజనులు ఆలయ ప్రవేశానికి, అదేవిధంగా మహిళలు ఉన్నత విద్య చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడిందనే విషయాన్ని గౌరవంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమం ఇన్ఛార్జిగా పొట్టి శ్రీరాములు గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అమరజీవి జయంతి ఉత్సవాన్ని కానివ్వండి, వర్ధంతి ఉత్సవాలు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే విధంగా నిర్ణయం తీసుకొని వారు ఒక రకమైనటువంటి స్ఫూర్తినివ్వడం జరిగింది.
రామకృష్ణపురం పంచాయతీ పరిధిలోని కుందేరు వద్ద హెల్త్ సెంటర్, విలేజ్ సెక్రటేరియట్ నిర్మాణ సంస్థలను మంగళవారం ఎంపీడీఓ సాంబశివరావు పరిశీలించారు. చీరాల మండలం రామకృష్ణపురం పంచాయతీ పరిధిలోని కుందేరు వద్ద హెల్త్ సెంటర్, విలేజ్ సెక్రటేరియట్ నిర్మాణ స్థలాలను మంగళవారం ఎంపీడీఓ సాంబశివరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ హెల్త్ సెంటర్, విలేజ్ సెక్రటేరియట్ల నిర్మాణాలకు ఇది అనువైన స్థలమా కాదా అని పరిశీలించడం జరిగిందన్నారు. ఇది లోతట్టు ప్రాంతంలో ఉండటం వల్ల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారి పర్యవేక్షణ అనంతరం ఆమోదయోగ్యం అయితేనే ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా లెవలింగ్ చేయించడం జరుగుతుందన్నారు. అలాగే విలేజ్ సెక్రటేరియట్ నిర్మాణ పనులు కూడా త్వరితగతిన చేపట్టడం జరుగుతుందన్నారు. ఎంపీడీఓ వెంట సెక్రటరీ మురళి, వీఆర్ఓ శ్రీలక్ష్మి, రిజ్వానా, గ్రామ వాలంటీర్, ఎన్ఆర్ఈజీఎస్ జేఈ తదితరులు ఉన్నారు. కృష్ణాపురం గ్రామ పంచాయతీలో హెల్త్ సెంటర్స్ తర్వాత విలేజ్ సెక్రటరీ కన్స్ట్రక్షన్ సంబంధించి ఆ సైట్ కొంచెం లెవెలింగ్ వాటి మీద ఒకసారి చూద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మన స్థానిక ఎంఆర్ఓ గారు హెల్త్ సెంటర్స్కు అంగన్వాడీకి సైట్ చూపించారు. సరే, ఇది మనకు టెక్నికల్గానేమో మరి వాళ్ళు కుందేరు పక్కన అంతగా ఫీజిబుల్ కాకపోవచ్చు అని చెప్తున్నారు. ఇంజనీరింగ్ వాళ్ళతో కూడా ఒకసారి దీని గురించి డిస్కస్ చేసిన తర్వాత ఎన్ఆర్జీ తరఫున లెవెల్ చేయించేది, తర్వాత దీన్ని పాసిబిలిటీ ఉంటే కనుక మనము హెల్త్ సెంటర్స్ అవి కన్స్ట్రక్షన్ కొంచెం దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయొచ్చు. అట్లాగే విలేజ్ సెక్రటరీ కూడా అక్కడ సైట్ ఒకటి ఉంది, అది కూడా దాన్ని రెడీ చేస్తున్నాము. విలేజ్ సెక్రటరీ 2 కూడా దాని కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తారు. అది ఈరోజు రాష్ట్ర, జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం. దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత కొంతకాలం క్రితం 10,000కు దిగువన నమోదైన కరోనా కేసులు కాస్త మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. 4-5 రోజుల నుంచి 20,000కు పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,492 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి దేశం మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,14,09,831కు చేరింది. ఈ మహమ్మారి కారణంగా గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 131 మంది మరణించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,58,856కు పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. కరోనా కేసులతో పోల్చుకుంటే డిశ్చార్జీల సంఖ్య రోజురోజుకు గణనీయంగా తగ్గుతుంది. కరోనా నుంచి నిన్న 20,191 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు 1,10,27,543 మంది బాధితులు కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 2,23,432 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో కరోనా రికవరీ రేటు 96.65% చేరగా మరణాల రేటు 1.39% ఉంది. నిన్న దేశవ్యాప్తంగా 8,73,350 కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. వీటితో కలిపి మార్చి 15వ తేదీ వరకు మొత్తం 22,82,80,763 కరోనా పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ కేసుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. కేసుల తీవ్రత పెరుగుతూ ఉండడంతో ప్రభుత్వం సైతం అప్రమత్తమై చర్యలు తీసుకుంటుంది. గత 24 గంటల్లో ఏపీలో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఈ మహమ్మారి కారణంగా కర్నూలులో ఒకరు మరణించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కోవిడ్-19 కేసుల సంఖ్య 8,92,008కి పెరగగా మరణాల వారి సంఖ్య 7,185కు చేరింది. దీంతో పాటు గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి 103 మంది బాధితులు కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,83,380 మంది వైరస్ నుంచి కోలుకున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల వ్యవధిలో 45,208 నమూనాలు పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1,45,57,366 నమూనాలు పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రావూర్పేట శ్రీ వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం పొట్టి శ్రీరాములు 121వ జయంతి వేడుకలు నిర్వహించారు. వేటపాలెం మండలం రావూర్పేట శ్రీ వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం అమరజీవి పొట్టి శ్రీరాములు 121వ జయంతి వేడుకలు నిర్వహించారు. అసోసియేషన్ సభ్యులు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ కార్యదర్శి దొగుపర్తి వాసు మాట్లాడుతూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి భాషా ప్రముక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి తన ప్రాణాన్ని త్యాగం చేసి అమరదీక్ష చేసి సాధించి పెట్టారని అన్నారు. ఆ మహనీయుణ్ణి భావి తరాల వారు ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని అన్నారు.
పాల్గొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు తిరువీధుల మురళి, గౌరవ అధ్యక్షులు పొన్నూరి రమేష్, ప్రత్తి వెంకట సుబ్బారావు, కొత్తవాసు, శ్రీరామ్ గోవర్ధన్ రావు, ఊటుకూరి కోటిస్వాములు గుప్తా, ఏఎంసీ డైరెక్టర్ ఊటుకూరి శ్రీనివాసరావు, కృష్ణమోహన్ రావు, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ రావు తదితరులు పాల్గొన్నారు. జాతీయోద్యమంలో మండుటెండలో భారతదేశ స్వాతంత్రం కోసం కాళ్ళకు చెప్పులు లేకుండా, ఎండకి నెత్తిన గొడుగు లేకుండా కూడా అహర్నిశలు పాల్గొని స్వాతంత్రానికి పాటుపడినటువంటి నిజమైనటువంటి సేవకుడు. ఆయన హరిజనుల ఆలయ ప్రవేశం చేయడానికి కోసం మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో హరిజనుల ఆలయ ప్రవేశం గావించి చరిత్రలో నిలిచిపోయినటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమాలు చూసినటువంటి గాంధీజీ గారు ఒకానొక సందర్భంలో 10 మంది పొట్టి శ్రీరాములు గారు మహనీయులు ఉంటే స్వాతంత్రాన్ని ఇంతకాలం పట్టేది కాదు, 1 సంవత్సరంలోనే సాధించి పెట్టేవాళ్ళమని చెప్పని గుర్తు చేసుకున్న సందర్భం ఉంది. అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు ఎన్నో సాంఘిక సేవా కార్యక్రమాలు చేసి ఈ రోజున మనం ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడి ఈ విధంగా సుఖశాంతులతో ఉంటున్నామంటే దానికి మనం అతన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయము. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఎన్నో సేవా సాంఘిక కార్యక్రమాలు చేసి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఈ రోజున మహనీయుని స్మరించుకోవడం అనేది మన కర్తవ్యము. రావులపేట శ్రీ వాసవి ఫ్రెండ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రా బ్యాంకి వద్ద గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేశారు. పొట్టి శ్రీరాములు గారు చరిత్రలో గుర్తుపెట్టుకునే వ్యక్తి. ఆయన చాలా కార్యక్రమాలు చాలా చేశారండి. పొట్టి శ్రీరాములు గారు ఆదర్శంగా తీసుకొని చాలామంది ముందుకెళ్లాలని కోరుకుంటున్నామండి. వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ టెస్టులు నిర్వహించారు. వేటపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డాక్టర్ ఎం ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్, కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఈఓ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు వైద్యశాలలో కోవిడ్ టెస్టులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కోవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని, మాస్కులు, భౌతిక దూరం, శానిటైజేషన్ తప్పనిసరిగా చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఎంపీహెచ్ఓ పిఎస్సి వేటపాలెం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మా పిఎస్సిలో ఇప్పుడు దాదాపు 30 మందికి వ్యాక్సిన్ వేసినాము. మేము వేసే వ్యాక్సిన్ పేరు కోవిషీల్డ్ వ్యాక్సిన్. ఇదేంటంటే 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి మాత్రము 100% వ్యాక్సిన్ వేస్తాము. 45 నుంచి 59 సంవత్సరాల లోపల వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, ఏ రుగ్మతలు ఉన్నా ప్రైవేట్ హాస్పిటల్లో ఒక సర్టిఫికేట్ కానీ తీసుకొని వస్తే అది అప్లోడ్ చేసి వాళ్ళకి వ్యాక్సిన్ వేస్తాం. ఇది మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏమి ఇబ్బంది లేదు. తర్వాత ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించుకోవాలి, శానిటైజర్ వాడాలి, దూరం పాటించాలి. ఇప్పుడు కేసులు బాగా వస్తున్నాయి చిత్తూరు జిల్లా, పలానా జిల్లాలలో. కాబట్టి అందరూ కూడా గమనించి వ్యాక్సిన్ జాగ్రత్తగా వేయించుకొని, మీరు కూడా ఎక్కడి నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కేరళ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా గమనించి మాకు కానీ ఇన్ఫర్మేషన్ చేస్తే వాళ్ళు మేము క్వారంటైన్లో 14 రోజుల నుంచి బయటికి రాకుండా వాళ్ళు వ్యాక్సినేషన్ చేసి సెట్ చేస్తాము. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, వాలంటీర్స్ కానీ అందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం అందరం కలిసి కట్టుదిట్టంగా మళ్ళీ పనిచేస్తే కానీ దీన్ని మనం కట్టుబడి చేయలేం. కాబట్టి అందరం కూడా ముందుకు రావాలి, ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకొని చూడాలని చెప్పి కూడా చేస్తున్నాము. కాబట్టి అందరూ కూడా చేయించుకోవాల్సింది చెప్పి కోరుతున్నాను. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. డ్రాగన్ కంట్రీ రాజధాని బీజింగ్ గోధుమ వర్ణాన్ని సంతరించుకుంది. గత దశాబ్దపు కాలంలో ఎన్నడూ లేనంత ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో నగరమంతా ఇసుకతో నిండిపోయింది. ఈ తుఫాను దాదాపు దశాబ్దం తర్వాత బీజింగ్ ప్రజలు ఈ స్థాయిలో ఇసుక తుఫాన్ను చూసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఇసుక తుఫాన్తో కిలోమీటర్ దూరంలో ఏమి ఉందో కూడా కనపడని పరిస్థితి. ఇక వాయు కాలుష్యం, దీంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మరింత దారుణంగా మారిపోయాయి. ఇక ఈ తుఫాన్ ప్రభావం బీజింగ్ తో పాటు 12 ప్రావిన్సులపై ఉంటుందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఇసుక తుఫాను ఉత్తర మంగోలియాలో ప్రారంభమైందని, దీనికి ఎగువన ఉన్న చలిగాలులు తోడవటంతో తీవ్ర రూపం దాల్చిందని, అలా గాలి దిశను అనుసరిస్తూ దక్షిణంగా ఉన్న బీజింగ్ వైపు వచ్చిందని చైనా వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో గోబీ ఏడాదిలోని దుమ్ము, ధూళి ఇసుక బీజింగ్లను ముంచెత్తుతుందని పేర్కొంది. ఇసుక తుఫాన్ కారణంగా పాఠశాలకు సెలవులు ప్రకటించింది. బహిరంగంగా నిర్వహించే కార్యక్రమాలను అక్కడి ప్రభుత్వం నిషేధించింది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ప్రతిపాదనకు మద్దతు తెలిపింది పోర్చుగల్. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు డ్యూవార్టే శశికో ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. పోర్చుగల్, భారత్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. రెండు దేశాల మధ్య 500 ఏళ్ల నాటి బంధం ఉందని అన్నారు. ఒకరికి ఒకరు బాగా తెలుసు అని, కేవలం మిత్ర దేశాలు మాత్రమే కాదు అని ఆయన గుర్తు చేశారు. మనం సోదరుల్లా ఉన్నామని ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అధ్యక్షుడు డార్డీ పాచికో వెల్లడించారు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం భారత్ అని పాచికో పేర్కొన్నారు. అన్ని స్థాయిల్లోనూ స్థానిక నుంచి జాతీయం వరకు మహిళలు, యువకులతో దేశం సమగ్రంగా కనిపిస్తుందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరి రాజకీయ, మతపరమైన భావాలకు భారత్ గౌరవం ఇస్తుందని పాచికో అన్నారు. ఐక్యరాజ్య సమితిలో జరిగే సంస్కరణలకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని, యుఎన్లో భద్రతా మండలిలోనూ భారత్ను శాశ్వత సభ్య దేశంగా మార్చేందుకు పోర్చుగల్ మద్దతు ఇస్తుందని పాచికో తెలిపారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించాలన్న డిమాండ్ను సమర్థించారు పాచికో. భారత్ అన్ని రకాల రాజకీయ, మత సిద్ధాంతాలను గౌరవిస్తుందని, మహిళలు, యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తుందన్నారు. అమరావతి భూములు అక్రమాల కేసులో మంగళవారం నాడు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి ఏపీ సిఐడి అధికారులు చేరుకున్నారు. అమరావతి రాజధాని భూముల అక్రమాలపై చంద్రబాబుకు నోటీసులు ఇచ్చేందుకు ఉదయమే హైదరాబాద్ లోని ఆయన నివాసానికి వెళ్లారు ఏపీ సిఐడి అధికారులు. విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. ఇక 41 సిఆర్పిసి కింద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు నోటీసులు ఇచ్చామన్నారు. సిఐడి చీఫ్ సునీల్ కుమార్ చంద్రబాబుపై 120B, 166, 167, 217 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చంద్రబాబుతో పాటు మాజీ మంత్రి నారాయణ కూడా 41 సిఆర్పి కేసు కింద నోటీసులు జారీ చేశారు సిఐడి అధికారులు. మరోవైపు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడంపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. రాజధాని భూములపై ప్రభుత్వం 2 కమిటీలు వేసిందన్నారు. అమరావతి భూముల్లో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని నిర్ధారణకు వచ్చాకే సిఐడి నోటీసులు ఇచ్చిందన్నారు. ఆరోపణలు వచ్చినప్పుడు విచారణ జరిపితే తప్పేముందని బొత్స ప్రశ్నించారు. విచారణ జరిగితేనే వాస్తవాలు బయటకొస్తాయన్నారు. దేశవ్యాప్తంగా ఖాళీ ఉన్న లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏప్రిల్ 17న పోలింగ్, మే 2న ఫలితాలు వెల్లడించనున్నారు. తెలంగాణలోని నాగార్జున సాగర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి లోక్సభ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. మార్చి 30 వరకు నామినేషన్ల స్వీకరణ, 31న నామినేషన్ల పరిశీలన ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 3 వరకు నామినేషన్ ఉపసంహరణ గడువు ఉంటుంది. 17న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు పేర్కొంది. మే 2న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఏప్రిల్ 17న తిరుపతి లోక్సభ స్థానానికి సైతం ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్ కంపెనీలో తాజాగా మార్కెట్లోకి కొత్త బైక్ ను తీసుకువచ్చింది. CB500X పేరుతో తీసుకువచ్చిన ఈ కొత్త బైక్ కు సంబంధించి ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించింది కంపెనీ. ఇక 500cc రూపొందించిన ఈ అడ్వెంచరస్ ప్రీమియం బైక్ ధర అక్షరాల 6.87 లక్షలు కావడం విశేషం. 500cc మోడల్ బైక్ల కోసం చూస్తున్న వారికి CB500X మంచి ఆప్షన్ అని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. 6 గేర్లతో ఉండే ఈ బైక్ ఇంజన్ 8500 RPM వద్ద 47 bhpని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ అనే ఫీచర్ ను తీసుకువచ్చింది. ఈ ఫీచర్ ద్వారా సడన్ గా బ్రేక్ వేస్తే ఆటోమేటిక్ గా ముందు వెనుక లైట్లు ఆన్ అవుతాయి. ఈ బైక్ ప్రత్యర్థి కంపెనీలు TRK 502, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్, KTF 390, అడ్వెంచరస్, BMW G310, GS, సుజుకి V-Strom 650, XT వంటి బైకులకు గట్టి పోటీ ఇస్తుందని హోండా భావిస్తుంది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల T20 సిరీస్ రసవత్తంగా మారుతుంది. ఇప్పటికే ఇరు జట్లు 1-1తో సిరీస్ సమం చేయగా మూడో మ్యాచ్ ఇవాళ రాత్రి 7 గంటలకు అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియం వేదికగా జరగనుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ ప్రభావం కారణంగా మిగతా 3 T20లకు BCCI ప్రేక్షకులను అనుమతించలేదు. ఏది ఏమైనా ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇరు జట్లు నెట్స్ లో విపరీతంగా శ్రమించాయి. ఈ క్రమంలోనే టీమిండియా, ఇంగ్లాండ్ తుది జట్టు కూర్పు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్లేయర్ 11 లో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తుంది. వాస్తవానికి తొలి T20 మ్యాచ్ కు ముందు రోహిత్ శర్మ, KL రాహుల్ ఓపెనర్లుగా బరిలోకి దిగుతారని, శిఖర్ ధావన్ రిజర్వ్ ఓపెనర్ అని కెప్టెన్ కోహ్లీ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ లో వెల్లడించారు. అయితే ఆ తర్వాత తొలి 2 మ్యాచ్లకు రోహిత్ శర్మ లేకపోవడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సర్కారు వారి పాట అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉండనుందని తెలుస్తుంది. ఈ మూవీలో మహేష్ సరికొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ స్పాట్ నుంచి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ ఫ్యాన్స్ ఆ ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ ఎవరితో నటించబోతున్నాడన్న దానిపై క్లారిటీ రాలేదు. అయితే మహేష్ బాబు ఇప్పుడు మిల్కీ బ్యూటీ తమన్నాతో జోడీ కట్టనున్నాడు. అయితే అది సినిమా కోసం కాదు, ఓ యాడ్ షూట్ కోసం మహేష్ తమన్నా కలిసి నటించనున్నారు. ప్రముఖ ఎలక్ట్రికల్ లైట్స్ బ్రాండ్ కోసం వీరిద్దరూ యాడ్ ఫిల్మ్స్ చేయనున్నారు. అంతేకాదు ఈ రోజు మహేష్ షూట్ లో పాల్గొన్నాడట. ఈ యాడ్స్ ను క్రేజ్ డైరెక్టర్ సందీప్ వంగ దర్శకత్వం వహించనున్నారు. ఇక మహేష్ గతంలో శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆగడు అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు కలిసి కనిపించనుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక సందీప్ రెడ్డి బాలీవుడ్ లో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. అయితే తమన్నా టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో సిటీమార్ సినిమా, అలాగే సత్యదేవ్ తో నటిస్తున్న గుర్తుందా శీతాకాలం అనే సినిమాలు ఉన్నాయి. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మున్సిపల్ కౌన్సిల్ నూతన కార్యవర్గ సమావేశానికి ముహూర్తం ఖరారు. ఈ నెల 18న కార్యవర్గం ప్రమాణ స్వీకారం. ఆ రోజే తేలనున్న చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక. రెండో రోజు కొనసాగుతున్న బ్యాంకుల సమ్మె. పెద్ద మొత్తంలో నిలిచిపోయిన లావాదేవీలు, ర్యాలీలతో నిరసన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు. భద్రాద్రి సీతారాముల వారి కళ్యాణానికి చీరాల నుంచి తలంబ్రాలు. కోటి కోటి తలంబ్రాలు సిద్ధం చేస్తూ పునీతులవుతున్న పట్టణ వాసులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.